నమస్తే అన్న అందరికీ నమస్కారం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని పరిస్థితులపైన కీలక ప్రకటన చేశారని చెప్పేసి దీని గురించి మేము చర్చించినట్లయితే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి జయశంకర్ గారు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఫిబ్రవరి 28, 2026న చెలరేగిన పశ్చిమాసియా వివాదం పైన భారత్ యొక్క ప్రతిస్పందనను వివరిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు మార్చి 9న రాజ్యసభలో స్వయం ప్రతిపత్తితో కూడిన ప్రకటన చేశారు. ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడులు మరియు గల్ఫ్ దేశాలపైన దాడులు ఈ వివాదంలో ఉన్నాయని చెప్పేసి గల్ఫ్ దేశాలలో దాదాపు 1 కోటి మంది భారతీయులతో పాటు ఇరాన్లో వేలాది మంది పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెప్పి ఆయన హైలైట్ చేశారు. ఇంధన భద్రతకు అంతరాయాలు, $200 బిలియన్ వార్షిక వాణిజ్యం మరియు విషాదకరమైన నష్టాలను కూడా గమనించారు. అలాగే మార్చి 1వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీని ప్రభుత్వం సమావేశం నిర్వహించడం జరిగింది. జనవరి నుంచి ప్రయాణ సలహాలను జారీ చేసింది, తరలింపును సులభతరం చేసింది. మార్చి 9 నాటికి 67,000 మంది భారతీయులను 50 రోజువారీ ఇన్బౌండ్ విమానాల ద్వారా ఇండియాకు తీసుకుని వచ్చామని చెప్పేసి, అలాగే యుఏఈ, ఖతారు, బెహ్రన్, కువైట్ మరియు సౌదీ అరేబియా మరియు ఒమన్లలో 24 గంటలు 7 రోజులు పనిచేసే హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశాము. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు, ఇరాన్కు, ఇజ్రాయెల్కు, అమెరికాకు మనం చూసుకుంటే కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చర్చల ద్వారా ఈ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, ప్రవాసుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పేసి, ఇంధన వాణిజ్య ప్రయోజనాలను కాపాడాలని చెప్పేసి పార్లమెంటరీ మద్దతు పైన మంత్రి గారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయం ఆయన రాజ్యసభలో ప్రకటించడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూర్చొని చర్చల ద్వారా, దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి ఇరాన్ దేశానికి, ఇజ్రాయిల్ దేశానికి, అమెరికాకు, అలాగే కువైట్, గల్ఫ్ దేశాలకైతే ఆయన పిలుపునివ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే చర్చలు జరిపి ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ యుద్ధం జరగడం వల్ల వందల మంది, వేల మంది అమాయకులు అయితే చనిపోతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.